వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఢిల్లీలో జరిగే ఈ పార్లమెంట్ సెషన్స్లో ఒత్తిడి తీసుకురావడం కోసం వాళ్ళ మీద ఎప్పుడైతే బీసీల కులగణన చేయడం ఫస్ట్ ఈ రాహుల్ గాంధీ గారు మా నాయకులు ఆయన హామీ ఇవ్వడం, దాన్ని రేవంత్ రెడ్డి గారు భుజానెత్తుకొని దాన్ని అమలు చేయడం, ఇంటింటికి సర్వే చేయడం, మేము సర్వేని పూర్తి చేసి కులగణని అసెంబ్లీలో తీర్మానాలు చేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపి దాన్ని 42% రిజర్వేషన్ని అనౌన్స్ చేయడం, దాన్ని ఢిల్లీకి పంపించడం. సో ఈరోజు మళ్ళీ పార్లమెంట్ సెషన్స్ మొదలైనవి కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్స్లో అవసరమైతే ప్రధానమంత్రి గారిని కలిసి ఆయన ఒప్పించే ఆయన మీద ఒత్తిడి తీసుకొని దీన్ని ఎలాగైనా సరే అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేటట్టు దేశవ్యాప్తంగా ఈ బీసీలు అనేవాళ్ళు ముందు రాజకీయంగా కానీ ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా ముందుకు రావాలి అనే ఒక నినాదంతో మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. అది మొన్న బీజేపీ ఏమో ఇక్కడ సంపూర్ణమైన మద్దతు ఇచ్చింది, ఈరోజు మళ్ళీ ఒక మెలికి పెట్టింది ముస్లిం రిజర్వేషన్లు తీసేయాలని. మొన్న ఎందుకు ఇచ్చారయ్యా మీరు? మొన్నేమో ఇచ్చారు, ఈరోజు చూస్తే ఈ మెలికి పెట్టారు. మేము రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగానికి అనుగుణంగానే లోబడే చేయాలని మేము చెప్తున్నాం. రాజ్యాంగం అనుగుణంగా చేస్తే అది శాసన రూపంలో అమల్లోకి వస్తుంది. అలా చేయకపోతే అది జరగదనేది మాకు తెలుసు. దానికి మేము ఒప్పించి తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి, అలాగే మేము కూడా మీరు ఇక్కడ లోకల్గా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తూ ఉన్నాం. మీరు రేపు జనగణనతో పాటు కులగణని మీరు తప్పకుండా, అంటే మా ఒత్తిడికి తట్టుకోలేక మమ్మల్ని ఏమీ చేయలేక బలవంతంగా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకున్నారు, అనౌన్స్ చేశారు. ఇది మా కాంగ్రెస్ పార్టీ విజయం, మా రాహుల్ గాంధీ గారి విజయం. దేశవ్యాప్తంగా ఈరోజు బీసీలు మొదట తెలంగాణ రోల్ మోడల్గా అయ్యి తెలంగాణలో ఉన్న బీసీలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణలో ఉన్న బీసీలందరూ సంఘటితమయ్యారు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇది మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారు. తెలంగాణ ఏంటి, మాకు కూడా కావాలి, మేము కూడా ఎదగాలి రాజకీయంగా. చట్టసభల్లో ఎప్పుడైతే అడుగు పెడతారో, చట్టసభల్లో అడుగుపెట్టిన బీసీ శాతం పెరిగితే ఖచ్చితంగా అట్టడుగు నుండే బీసీలందరికీ అవకాశాలు దొరుకుతాయి. వాళ్ళ తరఫున గొంతెత్తి మాట్లాడడానికి ఒక వేదిక ఇక్కడ అసెంబ్లీ, అక్కడ పార్లమెంటు, అక్కడ మాట్లాడితే అందుకనే మేము ఇక్కడ చేసిన కులగణన మొత్తం అందరు ఎంపీలకి ఇచ్చే ప్రయత్నంలోనే మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళింది. ముందు మా రాహుల్ గాంధీ గారు ఖర్గే గారిను రేపు సీఎం గారు కలిసి ఆయన వాళ్ళకి వివరించి మొత్తం, తద్వారా మా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలను కలుపుకొని దీని ఇంపార్టెన్స్ ఏంటో, దీని చేయాల్సిన ఆవశ్యకత ఏంటో తెలిపి మేము పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారి అందరూ వాళ్ళ అవసరమైతే వాళ్ళ మెడలు వంచి బీసీలకి రాజ్యాధికారం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాం. ఇది మీరు దేశంలో ఉండే బీసీలు అందరూ మేల్కోండి, గమనించండి. మీరు కూడా ఒత్తిడి తీసుకురండి, ఈ బీజేపీ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకొచ్చి మీరు కూడా దాన్ని ఎంత ఒత్తిడి తీసుకొస్తే అంత తొందరగా మన బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతుందని నేను తెలియజేసుకుంటూ వీటీవీ ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం.